స్కాము జరగలేదు, ఒక జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు, తెలిస్తే ఆయన ఒప్పుకోడు, కర్త కర్మ క్రియ అంతా రాజకేశ్వర రెడ్డే అంటాడు. మళ్ళీ నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదు అంటూనే కర్త కర్మ క్రియ రాజకేశ్వర రెడ్డి అంటాడు. తర్వాత నేను పంచలేదు, నేను రికమెండ్ చేశాను అంటారు. రికమెండ్ ఎందుకు చేస్తారు? ఎవడ పడితే అడిగి చేసేస్తారా? ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయో లేదో. పైగా ఎవడు సొమ్ము? అల్లుడి సొమ్ము. అల్లుడి సొమ్ము ఎవడు దానం చేయడు కదా అంత ఈజీగా. అల్లుడి సొమ్ము పోతే కూతురు సొమ్ము పోయినట్టే కదా. కూతురు సొమ్ము ఎవడికి పడితే అడిగి పోతుందంటే ఏ తండ్రి అయినా మనసు ఒప్పుతుందా? అవి మళ్ళీ రిటర్న్ వస్తాయలే చూసుకోవాలి. మధ్యలో మిత్తుని రెడ్డిని గ్యారంటీగా పెట్టుకుని ఇప్పించారు. దేనికోసమే తెలియదా? పైగా పాలసీ రూపకల్పనలో నాకు సంబంధం లేదంటారు. రూపకల్పన మొదటి 2 మీటింగుల్లోనూ ఈయనే ఉన్నానని మళ్ళీ ఈయనే చెప్తాడు. అంటే అంత గందరగోళం. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా పాలసీ ఎవడని డిజైన్ చేస్తాడు? ముఖ్యమంత్రికి తెలియకుండా వీళ్ళెవరు మధ్యలో చేయడానికి? రాజకేశ్వర రెడ్డి ఏముందని చేస్తాడు, మిథున్ రెడ్డి ఏముందని చేస్తాడు, వీళ్ళు చేసేస్తారా పాలసీ? ఒక్క 2 నిమిషాలు ప్లీజ్ చెప్పండి సార్. ఏం లేదండి, ఆయన మాటలు వింటుంటేనే అర్థమవుతుంది సార్. ఆయన మాటలకు ఆయనే కౌంటర్ వేసేసుకుంటున్నాడు. ఒకదానికొకటి విరుద్ధంగా చాలా మాటలు చెప్పాడండి ఆయన. అప్పటికే ఏమంటాడు, నేనేదో ఆస్తులు సంపాదించాను, నా కూతురికి ఇచ్చేసాను అన్నారు, నా కూతురికి నా అల్లుడికి నేను ఎందుకు ఇస్తాను అన్నాడు. మళ్ళీ అదే మనిషి ఏమంటాడు, నేను చెప్పిన వెంటనే మా అల్లుడు 100 కోట్లు అరేంజ్ చేశాడు అంటాడు. ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం చూసాం కానండి, మామ సొమ్ము అల్లుడు, లేకపోతే అల్లుడు సొమ్ము మామ ఎక్కడ దానం చేయడండి. అయితే ఆయన చెప్పిన మాటల ద్వారానే ఈయన ఇచ్చిన డబ్బులేయో శరత్చంద్రారెడ్డి గారి దగ్గర ఉన్నాయి, ఈయన చెప్పినప్పుడు ఈయన ఆ ట్రాన్సాక్షన్ జరిగాయి అన్నట్టే అర్థమవుతుంది సార్ జనాలకి. ఇంకోటి ఏమంటాడు, రాజకేశ్వర రెడ్డి ఎవరండి పాపం? రాజకేశ్వర రెడ్డి కర్త కర్మ క్రియ అతనే అనేస్తున్నాడు. అంటే ఒకవేళ ఇది ఏమన్నా వస్తే కనుక అతన్ని బలిపోషణ చేద్దామని ఆల్రెడీ వీళ్ళకి ఏదైనా మరి టిప్ ఏదన్నా అందిందేమో సార్. ఒకవేళ అతన్ని ఏమన్నా బలిపోషణ చేయడానికి అలా చేసినా కూడా రాజకేశ్వర రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాడని చూపించగలడండి? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎక్కడ చేమ కూడా చావదు సార్ ఆ 5 సంవత్సరాల్లో. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన కాపాడడానికి ఆయన నెంబర్ 2 ప్లేస్ అనేది ప్రాంతీయ పార్టీలో ఉండదంటాడు. మళ్ళీ నేను నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాను జగన్ గారి మనసులో అంటాడు. ఆ నెంబర్ 2 ప్లేస్ని అది తర్వాత అధికారంలోకి వచ్చిపోయింది, కొంతమంది పందుకోకలని ఏదో మళ్ళీ అలాగా ఒకదానికి కూడా సంబంధం లేకుండా. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ అండి. అసలు ఇలాంటివి ఎలా చెప్పాలి, ఎక్కడి దాకా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది ఆయన అందులో ఎక్స్పర్ట్. ఆయనే నా రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు. కాబట్టి ఆయన తెలివితేటలన్నీ చూపించారు. మనకు చెప్పడానికి బాగానే ఉంటుంది, వీడియోలు ఊరుకోరండి. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న కూడా తాట తీసేలాగా ఉంటుంది. అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంది కాదు, ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. అది కూడా నాకు అర్థం కాల. కూటమిని విడగొట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి అధికారం కల్లా అంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధ్వానంగా ఉంది, సరిదిద్దుకోకపోతే అధికారం పోద్ది అంటాడు. ఈ రెండింటికి సింక్ అవట్లే. మళ్ళీ ఇంకోటి కూడా నేను సాయిరెడ్డి గారు చెప్పాలనుకున్నాను సార్. ఆయన నెంబర్ 2 అని ఎందుకు అన్నారంటే ఆయన A2 అండి. కేసుల్లో కూడా A2 కాబట్టి ఆయన అలాగా మాట్లాడారు తప్ప ఆయన నెంబర్ 2 అంటే పార్టీలో అన్నది కూడా కాదని ఆయనకి నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి ఆర్థిక నేరస్తులు ఎవరు కూడా అర్హత లేదండి. అలాంటి ఆయన గురించి ఆయన ఈ రోజు మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడడం, ఇప్పుడు కూడా ఆయన టార్గెట్ చేయాలని, తప్పుడుగా చూపించాలనే ఈ తప్పుడు బుద్ధి, వంకర బుద్ధి మారకపోతే వాళ్ళు చేసిన తప్పులకు దేవుడే పనిష్మెంట్ ఇస్తాడండి. ఎందుకంటే ఈ లెక్కర్ స్కామ్ నుంచి, ఈడీ నుంచి వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. 100 కోట్లనే లింకు సాయిరెడ్డికి కూడా పడింది. ఆయన దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆ బెత్తర మాటలు మాట్లాడినట్టు అనిపిస్తుందండి నాకు. అంతే. ఇప్పుడు తర్వాత కార్యక్రమాలు దొరకపోయినా పెట్టుబడి నువ్వే కదా పెట్టించావు, దేనికి పెట్టావు పెట్టుబడి, నీకు తెలియకుండా ఎలా పెట్టావు అని అడుగుతారు కదా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేయలేదు ఆయన తెలియదు అంటే ఏ కంపెనీలకు ఇచ్చాడో తెలియదు. అది ఏమన్నా 10,000 20,000 100 కోట్ల రూపాయలని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడో తెలియదంటే నమ్మేదేవుడు. పైగా ఈడీ